డాక్టర్ గారు నమస్కారం. సార్ స్వప్న స్ఖలనము అంటే ఏంటి సార్? చూడండి, స్వప్న స్ఖలనం అంటే మీరు ఎప్పుడైతే పడుకుంటారో డ్రీమ్స్ చూస్తారు. అప్పుడు స్వప్నంలో మీ వీర్యం వెళ్ళిపోతుంది. దాన్ని స్వప్న స్ఖలనం అంటారు. ఓకే. ఇది వివిధ రకాల పేరుతో గుర్తించుతూ ఉంటాము. ఇలాగే నైట్ ఫాల్ అని చెప్తారు. అలాగే ఏంటంటే అంటే నిద్రలో వెళ్ళిపోవడానికి, అంటే నిద్రలో ఎప్పుడైతే ఈ వీర్యం వెళ్ళిపోతుందో ఓకే. యూజువల్లీ దాన్ని అంటారనమాట. స్వప్న ఇంగ్లీష్‌లో నైట్ స్ఖలనం. ఫాల్ అని చెప్తారు. ఓకే. అలాగే ఉర్దూలో ఎహ్తలాం అని చెప్తారు. ఓకే. ఎహ్తలాం అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి నార్మల్ ప్రాసెస్ ఇవి. ఈ ఈ ఈ వ్యాధి అనే వాళ్ళకు ఏ వయసులో నుంచి వస్తుంది సార్? ఇదేంటంటే ఇది వ్యాధి అని చాలామంది దీన్ని గుర్తించరు. అంటే దీన్ని ఇది వ్యాధి అనొచ్చా? లేక అది బర్త్ నుంచి వచ్చేదేమన్నా ఉందా? అదే అలా ఉండదు. ఇది వ్యాధి అని కాదు. నార్మల్ ఏంటంటే సెమైనల్ ఫ్లూయిడ్, స్పామ్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత. ఎప్పుడైతే ప్యూబర్టీకి రీచ్ అవుతారో అంటే 13, 14 సంవత్సరాల అబ్బాయిలు అయిపోతారు కదా, ఓకే. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వీర్యం ప్రొడక్షన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అయితే ఇది బయటికి రావడము ఇంపార్టెంట్. అది బయటికి ఎలాగైనా వస్తుంది. అవును. ఏంటంటే ఇది ఎలా వస్తుందంటే నిద్రలో వాళ్ళు పడుకుంటారు, ఏవో స్వప్నాలు వస్తాయి, స్వప్న సుందరి వస్తుంది, ఏదో అవుతుంది. ఓకే. దాని తర్వాత వాళ్ళకు వీర్యం వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఇది అవ్వాలి. ఓకే. ఇది అవ్వకపోతే వ్యాధి ప్రాబ్లం. ఇది అది అవ్వాలి. అవ్వకపోతే అంటే ఆ ఏజ్‌లో వాళ్ళకు అది అక్కడ అవ్వాలి. నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఓకే. 13, 14 ఎప్పుడైతే ప్యూబర్టీ మీసాలు గడ్డాలు వస్తాయి కదా, అబ్బాయి కనిపిస్తాడు, వాయిస్ కొంచెం దొడ్డుగా వస్తుంది అంటే అతనికి అది కూడా అయినట్టే. అయితే దురదృష్టంగా అబ్బాయిలు ఎవ్వరు చెప్పుకోరు పేరెంట్స్కి అసలు ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకు ఆ వీర్యం వెళ్ళిపోతుందో అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అరే ఇదేంది, ఇది వెళ్ళిపోయింది, నాకు ఏదైనా రోగం, నాకు ప్రాబ్లం, వాళ్ళు వాళ్ళు భయపడిపోతారు. అలాగే పెరుగుతూ ఉంటూ అంటే వేరే ఏజ్ వాళ్ళకు కూడా స్వప్నాలు వస్తాయి. స్వప్నాలు ఆ వీర్యం వెళ్ళిపోతుంది. అంటే ఓకే. పెళ్ళైన వాళ్ళకు కూడా రావచ్చు. కానీ ద ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే నేచురల్ వేలో ఎవరికైతే పెళ్ళి అవుతుందో వాళ్ళు వీర్యం వాళ్ళది టైం టు టైం తీస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, వాళ్ళు కలుస్తూ ఉంటారు. అయితే వీర్యం వెళ్ళిపోతుంది. అయితే అక్కడ వాళ్లకు వీర్యం ఇట్లా స్వప్నం వచ్చి వీర్యం వెళ్ళదు, చాలా తక్కువ. అలాగే ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో వాళ్ళు కూడా టైం టు టైం వీర్యం తీసుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఈ స్వప్నాలు వచ్చి వీర్యం వెళ్ళడం రాదు. ఎవరికి వస్తుందంటే నార్మల్లీ మనం చూసేది ఈ యంగ్ ఏజ్లో అబ్బాయిలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు వస్తుంది. ఏంటంటే ఇది నెలకు 4 సార్లు ఇది నార్మల్. 1 మంత్‌లో 4 సార్లు అంటే వీక్లీ వన్స్. ఒకవేళ నిద్రలో వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే. ఒకవేళ ఈ 4 కంటే ఎక్కువ అవుతే చలో ఇంకో 2 మనం యాడ్ చేసుకుందాం, 6 సార్లు వీ కెన్ అర్థం చేసుకోవచ్చు స్వప్నాలు వస్తున్నాయి ఏదో ఒకటి. దానికంటే ఎక్కువైపోతే ఇక అది వ్యాధి అని గుర్తిస్తాము యునానీలో. ఓకే. మోడర్న్ మెడిసిన్లో అది అప్పుడు కూడా వ్యాధి అని చెప్పరు. మీకు ఫుల్ ఉన్నది ఎంత వెళ్ళినా పర్వాలేదు అంటారు వాళ్ళు. కానీ యునానీ సిస్టమ్ ఏమంటుందంటే అది కసరత్ ఎహ్తలాం అంటారు దాన్ని. అంటే ఎక్సెసివ్ నాక్టర్నల్ ఎమిషన్. ఓకే. ఎక్సెసివ్ ఎక్కువగా. నాక్టర్నల్ ఎమిషన్ అంటే రాత్రిపూట బయటికి వెళ్ళిపోవడము. ఓకే. నైట్ ఫాల్ అంటారు, నాక్టర్నల్ ఎమిషన్ అంటారు. అంటే రాత్రిపూట వీర్యం వెళ్ళిపోవడానికి. అయితే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎక్కువగా వెళ్ళిపోతే దాని దుష్ప్రభావం ఏంటంటే మనం పేషెంట్లను అడిగితే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్తారు. నడుముల నొప్పి కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఈ సిమ్టమ్స్ వస్తాయి. నాకు వీక్నెస్ ఉంది, చెమటలు ఎక్కువ వస్తున్నాయి, నా హ్యాండ్ షేక్ అవుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు అని ఈ కంప్లైంట్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది వాళ్ళ రేపు సోషల్ మీడియా యాక్సెస్, ఈ ఫోన్స్ ఉంటాయి. ఈ ఫోన్ చూసుకొని రాత్రంతా చూసి అదే చూసి ఆ బూత్ సినిమాలు ఫోన్ చూసి పడుకుంటాడు. అవే స్వప్నాలు వస్తాయి. ఇక అవే వీర్యం వెళ్ళిపోతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఈ వ్యాధిలో. అలాగే ఏంటంటే చాలామంది వేడి వస్తువులు వాడతారు, మసాలా అవి అవి ఇవి తిని పడుకుంటారు, అవి కూడా పడవు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పర్సన్ది ఒక్కొక్క మిజాజ్ ఉంటుంది, టెంపర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం చూసి చెప్పచ్చు మనిషిని, ఇతను వేడి, ఇతని టెంపర్మెంట్, ఇతను చల్లగా ఉంటాడు, ఇతను చిర్రం అంటాడు, అంత కోపం వస్తుంది దానికి, సఫరవి అంటారు. అలాగే ఏంటంటే దమ్వి అంటే స్టేబుల్ ఉంటాడు, మంచిగా ఫోకస్ ఉంటాడు ఏం మీద, అంటే దమ్వి మిసాజ్ అనమాట. మన బాడీలో బ్లడ్ వెజల్స్లో రక్తం ప్రసరణ అవుతూ ఉంటుంది. అందులో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బ్లడ్, దమ్ అంటారు దాన్ని, ఇంకోటి ఫెల్గమ్ అంటే బల్గం అంటారు, థర్డ్ ఏంటంటే సఫరవి బైల్, 4వది సౌదా అంటారు. అంటే అది ఏంటంటే
లాస్ట్ది సౌదా, అంటే ఆ సౌదా ఏదైతే ఉంటుందో వాత అంటారు దాన్ని, వాత. అదేంటంటే అది ఎక్కువగా అయిపోతే డిసీజ్ కండిషన్. ఈ బ్లడ్లో ఇవన్నీ రేషియో బ్యాలెన్స్గా ఉండాలి. ఎక్కువగా బ్లడ్ ఉండాలి, రెడ్ బ్లడ్, రెడ్ బ్లడ్ రక్తం ఉండాలి, ఉంటేనే అది హెల్తీ అనమాట. ఓకే. అలా ఈ ఈ మనుషులకు ఎవరైతే వేడి ఎక్కువ ఉంటుందో, అంటే ఎవరికైతే వేడి రక్తం ఎక్కువ ఉంటుంది వేడి, వాళ్ళకి ఏంటంటే ఇలాగే అంటే వీర్యం ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది, వేడి వస్తువులు వాడతాయి. అలాంటప్పుడు వాళ్ళు వేడి వస్తువులు వాడద్దు. వాళ్ళకి ఏమంటామంటే మీరు చల్లటివి వాడండి, ఏదైనా ఫ్రూట్స్, తర్బూజ్ లాంటివి, ఎలా మీరు అంటే డ్రై ఫ్రూట్స్. చాలామంది వీక్ అయిపోతున్నారండి, తీసుకెళ్ళి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటారు వాళ్ళకు, బాదాము అది ఇది ఇస్తారు. అవి వాడి ఇంకా వీరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతను ముందే అతని మిజాజు గరం మిజాజు, వేడి మిజాజు, మళ్ళీ దాని మీద ఇది వేసుకుంటే ఇక ఇంకా వేడైపోయి అది వెళ్ళిపోతుంటే ఉంటుంది. డాక్టర్ గారు, స్వప్నస్ఖలనం వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? స్వప్నస్ఖలనం అంటే అదే నేను చెప్పాను కదా, అతిగా స్వప్నస్ఖలనం అవుతే అంటే ఎక్సెసివ్ నాక్టర్నల్ ఎమిషన్ అవుతే బాడీలో చేంజెస్ వస్తాయి, వివిధ రకాల అంటే జనరల్ కండిషన్, వీక్నెస్ అది ఇదే వస్తాయి. ఇది అంటే ఇన్ఫర్టిలిటీకి ఏమి దారి తీయదు, ఎందుకంటే ప్రొడక్షన్ అవుతుంది, అది వెళ్తూనే ఉంది, అంతే. వీక్నెస్ వచ్చేస్తుంది, దాని వలన అంటే మనకు ఆ సెమినల్ ఫ్లూయిడ్ కానివ్వండి అది ఇది తగ్గి ఏదైనా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వస్తా అని అలాంటిది ఏమి రీసెర్చ్ లేదు ఇప్పటివరకు అయితే. చూసారు కదండి, స్ఖలనము అనే దాన్ని డాక్టర్ గారు మంచి వివరణ చెప్పారు. సో మీరు కూడా కొంచెం పాటించండి, డాక్టర్ గారితో కన్సల్ట్ కావండి.